ఈ సంవత్సరం కూడా మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దాం. వినాయక చవితికి ఇంకా 71 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచే ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం. ఇలా చేస్తే చెరువులు, నదులు, జలాశయాలు కలుషితం కావు. మట్టి విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేయొచ్చు లేదా పూల కుండీలో కలిపేయొచ్చు. దీంతో ప్రకృతిని కాపాడినట్టే కాకుండా మన సంప్రదాయాన్ని కూడా గౌరవించినట్లు అవుతుంది. మట్టి గణపతి విగ్రహాల తయారీలో కంచి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి కళాకారులు కలకత్తా నుంచి ప్రత్యేక మట్టిని తెప్పించి ఎంతో శ్రద్ధగా అందమైన గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే విగ్రహాల తయారీ కూడా ప్రారంభమైంది. చూడండి ఈ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే ఈ బాల వినాయకుడు చాలా బాగా నచ్చాడు. మీరు కూడా ఈసారి పర్యావరణ హితమైన మట్టి గణపతిని తీసుకోవాలనుకుంటే కంచి స్టేట్ బ్యాంక్ వెనుక వైపు ఈ మట్టి గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో ఉద్దేశం ఒకటే, మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించడం. నచ్చితే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వినాయక చవితికి పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి గణపతిని ఇంటికి ఆహ్వానిద్దాం.